హలో క్రికెట్ ఫ్యాన్స్, టీమిండియా వరల్డ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్ 96 రన్స్ ఓడించేసి టీమిండియా థర్డ్ టైం అయితే T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఫ్యాన్స్ అందరినీ అయితే ఫుల్ హ్యాపీ చేసేసింది. వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు అయితే టీమిండియానే హార్ట్ ఫేవరెట్ గా ఉండే, కానీ వరల్డ్ కప్ స్టార్ట్ అయినాక అంటే ఫస్ట్ మ్యాచ్ చూసిన వెంటనే ఫ్యాన్స్ అయితే కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ సూపర్ 8 లో అండ్ సెమీస్ లో కూడా కొంచెం మన పెర్ఫార్మెన్స్ చూసేది ఫ్యాన్స్ అయితే కొంచెం టెన్షన్ పడ్డారు, ఈ టీం కప్ గెలుస్తుందా లేదా అని. కానీ ఫైనల్ అయితే కంప్లీట్ డామినెన్స్, అసలు న్యూజిలాండ్ అయితే ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అయితే మ్యాచ్ గెలిచేసి ఫ్యాన్స్ అయితే కంప్లీట్ హ్యాపీ చేసేసారు. సో ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అయితే 100% పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు మనమే హార్ట్ ఫేవరెట్ ఉండే, కానీ ఫస్ట్ మ్యాచ్ మీరు USA తో చూస్తే మన మ్యాచ్ లో మన ఓపెనర్స్ ఫెయిల్ అయిపోయారు. సూర్యకుమార్ ఆడడం వల్లనే ఆ మ్యాచ్ అయితే మనం గెలిచాం, జస్ట్ మిస్ అయిపోయింది ఆ మ్యాచ్. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచెస్ కూడా మనం నెదర్లాండ్స్, నమీబియా అండ్ పాకిస్తాన్ తో మ్యాచ్ ఇషాన్ కిషన్ ఆడడం వల్ల మనం ఆ మ్యాచ్ అయితే గెలిచాం. సో గ్రూప్ స్టేజ్ అయితే అప్పటి వరకు అయితే ఎవరికైతే టీమ్ పెర్ఫార్మెన్స్ అయితే లేదు. ఇండివిజువల్ గా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వీళ్ళు ఆడడం వల్ల మనం గెట్ ఎక్కాం. సో నెక్స్ట్ సూపర్ 8 సూపర్ 8 లో మనకు బిగ్ షాక్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా మనం ఓడిపోయాం ఫస్ట్ మ్యాచ్. సో దాని దాకా కప్పు గెలుస్తామన్న స్టేజ్ నుంచి సెమీస్ వెళ్తామో లేదని ఒక టెన్షన్ అయితే ఫ్యాన్స్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ జింబాబ్వేతో మ్యాచ్ అయితే మనం గెలిచేసాం, కానీ అప్పటికి కూడా టీమ్ మీద కాన్ఫిడెన్స్ లేకుండే అందరికి, ఎందుకంటే ఎవరిది వాళ్ళు ఒకరు కూడా ఆడుతున్నారు తప్ప కంప్లీట్ టీమ్ పెర్ఫార్మెన్స్ అయితే లేకుండే. కానీ సూపర్ 8 లో లాస్ట్ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ తో స్టార్ట్ అయింది అసలు మన టీమ్ కాన్ఫిడెన్స్ అనేది. సో మన సంజు సామ్సన్ తీసుకురావడం అయితే ఛాన్స్ ఇవ్వడం అయితే ఒక గొప్ప టర్నింగ్ పాయింట్. తనైతే కంప్లీట్ గా ప్రూవ్ చేసుకున్నాడు. దాని వల్ల మన సూపర్ 8 లో అంటే నాకౌట్ లాంటి మ్యాచ్ లో ఆ మ్యాచ్ గెలిచేసి సెమీస్ కి వెళ్ళాం. సెమీస్ లో అయితే మనం 250 రన్స్ కొట్టాం. 250 రన్స్ కొట్టాక ఆల్మోస్ట్ అందరు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సింపుల్ గా మ్యాచ్ గెలిచేసి ఈజీగా అయిపోద్ది అనుకున్నారు. కానీ మన ఇంగ్లాండ్ అయితే బిగ్ షాక్ ఇచ్చేసింది. వాళ్ళు అయితే సూపర్ గా ఆడారు. సో జస్ట్ 7 రన్స్ ఓడిపోయాం. సో అప్పుడు కూడా చాలా ఫ్యాన్స్ అయితే కొంచెం కాన్ఫిడెన్స్ లేకుండే, ఎందుకంటే మనం ఇంత రన్స్ కొట్టినా కూడా మన బౌలింగ్ అయితే డిఫెండ్ చేయలేకపోతుంది అనే కొంచెం డౌట్ ఉండే. మళ్ళీ నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి మనం న్యూజిలాండ్ తో మనకు రికార్డు కూడా సరిగా లేదు వరల్డ్ కప్ లో. అది జరిగేది నరేంద్ర మోడీ స్టేడియం. ఆ స్టేడియం కూడా మనకు కొంచెం ఫైనల్స్ లో బాగాలేదు. దాంతో పాటు ఫైనల్ లో టాస్ కూడా ఓడిపోయాం. సో ఫ్యాన్స్ అందరికీ కొంచెం టెన్షన్ లో ఉండే ఏమైంది మ్యాచ్ గెలుస్తుందో లేదు, ఎందుకంటే మన న్యూజిలాండ్ అంటే అది కేవలం ఇండియా మీద మాత్రమే ఆడగల టీం, వేరే ఏ టీం మీద గెలవదు. దాంతో కొంచెం ఫ్యాన్స్ అయితే టెన్షన్ ఉండే, కానీ ఆ టెన్షన్ జస్ట్ 6 ఓవర్స్ వరకే. 6 ఓవర్స్ తో ఇండియా పవర్ ప్లే లోనే ఇండియా 92 ఫర్ 0. సో ఇదైతే వరల్డ్ కప్ లోనే హైయెస్ట్ స్కోరింగ్ పవర్ ప్లే. సో అప్పుడు మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయినట్టు, ఎందుకంటే ఈజీగా స్కోర్ అయితే 200 ప్లస్ దాడుతుంది. సో వరల్డ్ కప్ ఫైనల్ లో అంత స్కోర్ ని చేంజ్ చేయడం అయితే ఏ టీం కదా చాలా కష్టం. సో అనుకుంటే టీమిండియా అయితే 255 రన్స్ కొట్టింది. సో ఒక టైంలో మన ఎక్స్పెక్టెడ్ రన్ రేట్ చూస్తే 280 to 300 మధ్యలో ఉండే. సో అదొకటి డిఫెండ్ చేసేసి న్యూజిలాండ్. ఈ న్యూజిలాండ్ కి ఏదైనా అచీవ్మెంట్ ఉందంటే ఈ ఫైనల్ లో జస్ట్ ఆ స్కోర్ ని డిఫెండ్ చేయడమే. సో న్యూజిలాండ్ బ్యాటింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఓవర్ లోనే మనకు ఆల్మోస్ట్ తెలిసిపోయింది వాళ్ళు అటాకింగ్ మోడ్ కి వెళ్తున్నారని. మన బాలర్లు అయితే కంప్లీట్ గా డిఫెండ్ చేసేసి మ్యాచ్ అయితే వన్ సైడ్ చేసేసారు. నేను అనుకుంటున్నది పవర్ ప్లే, ఇండియా బ్యాటింగ్ పవర్ ప్లే లోనే మ్యాచ్ మన సైడ్ కి వచ్చేసింది. సో కంప్లీట్ గా మొత్తానికి అయితే పెర్ఫార్మెన్స్ అంతా ఆ సూపర్ 8 లో సెమీస్ లో ఆపిన పెర్ఫార్మెన్స్ అయితే టీమ్ అయితే కంపల్సరీ ఫైనల్ లో బయటకు తీసుకొచ్చేసి మ్యాచ్ మన చేతికి చేసేది. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన మీద చాలా ట్రోల్స్ చేశారు, తను లీగ్స్ సైడ్ ఆడలేదు, సూపర్ 8 లో కూడా చాలా మ్యాచెస్ మిస్ చేసేసాడు. నేను అనుకున్నా కంపల్సరీ ఫైనల్ లో తన పెర్ఫార్మెన్స్ అయితే బయటకు తీసుకున్నట్టు రోహిత్ తగ్గట్టు పవర్ ప్లే లో తను చాలా బాగా ఆడారు. సో టీమ్స్ కొన్ని పెరిగేలా చేశాడు. సంజు సామ్సన్ చెప్పాల్సిన అవసరం లేదు, దాని కోసం ఒకటి వీడియో చేయాలి, ఎందుకంటే తను ఎక్కడి నుంచి ఎలా వచ్చారు అసలు టీమ్ లో ప్లేస్ లేదు. అలాంటి తను క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో అండ్ ఫైనల్ లో 3 మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసేసాడు అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కొట్టేశాడు. వెరీ గుడ్. బౌలింగ్ లో మనం చెప్పాల్సిన అవసరం లేదు. బుమ్రా అనే బౌలర్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు ఈ వాళ్ళు. అలాంటి బౌలర్ ఇప్పుడు మనం ఇంగ్లాండ్ తో సెమీస్ లో గెలవడానికి రీజన్ ఏంటంటే మెయిన్ వాళ్ళకి మనకి తేరైంది. ఆల్మోస్ట్ 7 రన్స్ వచ్చారు. ఆ 7 రన్స్ డిఫెండ్ బుమ్రా లాంటి బౌలర్ తరానికి ఒకరు ఉంటారు. అలాంటి బౌలర్ మీద రీప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదు. కానీ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇండియా వరల్డ్ కప్ ఆడారు. సో ఈ టీం అంతా కూడా ఆల్మోస్ట్ అందరూ బాగానే ఆడారు. ఫైనల్ లో మొత్తం అయితే పెర్ఫార్మెన్స్ ఫైనల్ లో దాచుకున్నట్టుంది. మొత్తం అయితే టీమ్ ఇండియా కప్ గెలిచేసింది, ఫ్యాన్స్ అందరినీ హ్యాపీ చేసేసింది. కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా. అండ్ ఇంకా న్యూజిలాండ్ ఓడిపోవడం చాలా మంది సోషల్ మీడియాలో పాపం వాళ్ళకి ఎగనెస్ట్ న్యూజిలాండ్ ఇస్ వెరీ బ్యాడ్ లక్, సాడ్ అని చెప్పేసి ఎమోషన్స్ పోస్ట్ పెడుతున్నారు. నాకు తెలిసి ఇండియా వరల్డ్ కప్ గెలిచిన దానికంటే న్యూజిలాండ్ మీద గెలిచినందుకు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ మనం అనుకున్నంత సింపుల్ వాళ్ళ మీద దిద్దాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకొక ఇన్సిడెంట్ తెలుసో తెలియదు, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మనం ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ వెళ్ళింది కదా. సో ఆ మ్యాచ్ ముందు మనకు అది మ్యాచ్ జూన్ లో ఉండేది. సో మనకు మార్చ్ లో మనకు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు మనకు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కేఎల్ జేమిసన్ తను ఆల్రెడీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అయిపోయారు న్యూజిలాండ్ రాబర్ట్స్ లో. తను ఆర్సీబీ ఆడుతుండు. సో విరాట్ కోహ్లీ తను అడిగాడు, నువ్వు రెడ్ బాల్ తో ఒకసారి నాకు కొంచెం వేసి నాకు ప్రాక్టీస్ అవుతుంది అంటే, లేదు రెడ్ బాల్ తో వేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రాక్టీస్ అవుతుంది, అప్పుడు నన్ను మంచిగా ఫేస్ చేస్తావు, సో నేను వేయను అని చెప్పేసి డైరెక్ట్ చెప్పారు. సరే ఓకే ఇతర అలా చెప్పారు కదా. కానీ నెక్స్ట్ 2024 టెస్ట్ సిరీస్ లో మనకు న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయిపోయింది. మన టెస్ట్ క్రికెట్ లో ఉన్న బిగ్గెస్ట్ డిఫీట్ అది. సో ఆ సిరీస్ కి ముందు న్యూజిలాండ్ ప్లేయర్స్ రిక్వెస్ట్ చేశారంట, మన ఇండియన్ కండిషన్స్ లో కొంచెం ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి మన ఐపీఎల్ ప్రాక్టీస్ చేసి వన్ ఆఫ్ ది ఫ్రాంచైజీ సిఎస్కే దానికి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఇండియాలో ఆ టెస్ట్ సిరీస్ కి సరిపడే పిక్చర్స్ రెడీ చేసేసి వాళ్ళు ప్రాక్టీస్ కి ఇచ్చారు. మన వాళ్ళు జస్ట్ ఆర్సీబీ నుంచి కోహ్లీ జస్ట్ బౌలింగ్ ఏమని చెప్పేసరికి మేము వేయడం మీకు ప్రాక్టీస్ అవుతుంది అన్నారు. కానీ మన సిఎస్కే టీం వాళ్ళకి మాత్రం ప్రాక్టీస్ పిచ్ రెడీ చేసేసారు. వాళ్ళు చాలా బాగా ఆడి సిరీస్ గెలిచేసారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అడిగారు, మన అవసరం మనం హెల్ప్ చేయలేదు, మనం అనుకున్నంత వాళ్ళకి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా మన కొంతమంది టీం ఇండియా ఫ్యాన్స్ కూడా మరీ దారుణం.
ఇండియా ఫైనల్ లో గెలవద్దని కోరుకుంటారు. ఎందుకు గెలవద్దురా అనుకుంటే ఇప్పుడు సూర్యకుమార్ గెలిపిస్తే మా ఫేవరెట్ ప్లేయర్ మీద ఉన్న రికార్డ్స్ పోతాయి, ఇండియా గెలవద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మీరు చూస్తే సూపర్ హీరో సౌత్ ఆఫ్రికా సపోర్ట్ చేస్తారు కొంతమంది, ఫైనల్ లో న్యూజిలాండ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఎంత ఐపీఎల్ పిచ్చి. ఫస్ట్ ఇండియా గెలిచిన తర్వాత నెక్స్ట్ ఈ మంత్ లో స్టార్ట్ అవుతుంది, ఎవరికైనా సపోర్ట్ చేసుకుంటారు, ఎవరు అడగరు. ఇలా ఉన్నారు కొంతమంది ఇండియన్ టీమ్ ఫ్యాన్స్. రియల్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే అలా ఉన్నారు, వాళ్ళందరూ ఐపీఎల్ ఫ్యాన్స్. అంటే మనకి ఫైనల్ అయితే ఒక లక్ కలిసి వచ్చేసింది. అదేంటంటే నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ అనేది March 8 ఉమెన్స్ డే. సో ఉమెన్స్ కి ఎలా కొంచెం లక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ లక్ మన టీం ఇండియాకి ఎఫెక్ట్ అయిపోయి మనకి కప్పు గెలిచారు. 2023 మనకు వరల్డ్ కప్ ఫైనల్ మనం ఓడిపోయాం కదా, అది November 9th, అది మెన్స్ డే. తెలుసు కదా మెన్స్ లక్ ఎలా ఉంటుందో, మన బ్యాడ్ లక్ తో ఓడిపోయాం. సో ఈ రోజు ఉమెన్స్ డే కొంచెం వాళ్ళ లక్ వాళ్ళకి మనకి కప్పు గెలిచాం. సో ఫైనల్ గా ఇంకొకటి ఏంటంటే అండ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ కొంతమంది ఇండియాలో ఉండి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే, మీరు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఫస్ట్ మీ దేశంలో క్రికెట్ ఎలా ఆడారో నేర్చుకోండి. ఆ తర్వాత ఇండియాలో వరల్డ్ కప్ జరగద్దు అన్నట్టు ఏదో పెట్టేశారు. ఇండియా రామ్, ఇక్కడికి రామ్, మాకు పైసలు ఇవ్వండి, అది అని చెప్పేసి అన్ని చేశారు. లాస్ట్ ఏమైంది, మీరు అన్ని దేశంలో మంచిగా క్రికెట్ ఆడాయి, ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేసేసాయి, అన్ని దేశాలు సేఫ్ గా వాళ్ళ కంటికి వెళ్ళిపోయాయి. మళ్ళీ మీ ఏడుపు వల్ల కప్ గెలిచాం. ఇది ఇంకా మీకు ఎక్కువ బాగా కలిగిస్తుంటది, అదే మాకు కావాలి. సో ఈ వరల్డ్ కప్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు చేశారు ఇండియా తరపున అనేది మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. ఈ విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.